హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ. 166 పొదుపు చేస్తే మీ చేతికి 61 లక్షల రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. మరి ఇలాంటి ఒక పథకం గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. వెంటనే ఈ పథకాన్ని స్టార్ట్ చేయండి. మరి దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. చూడండి, ఇప్పుడు పిల్లల చదువు కోసం, ఉన్నత విద్య, వివాహం వంటి భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే పొదుపు చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారండి. అయితే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యం కాదు. ప్రతి నెల చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. సో ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క చిన్న పొదుపు పథకాల్లో అంటే పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటిలో దీర్ఘకాలిక పెట్టుబడి, చక్రవడ్డీ ప్రయోజనం, అలాగే పన్ను ప్రయోజనాలు వంటి అంశాల కారణంగా పీపీఎఫ్ను చాలా మంది పొదుపు సాధనంగా ఉపయోగిస్తున్నారు. నెలకు 5,000 పొదుపు చేస్తే రోజుకు సగటున సుమారు రూ. 166 అయితే అవుతుంది. అంటే సంవత్సరానికి చూసుకుంటే 60,000 వరకు పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. అయితే ప్రస్తుతం పీపీఎఫ్ పై 7.1% వార్షిక వడ్డీ అయితే ఉంటుందండి. ఈ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నమాట. ఇండియా పోస్ట్ ప్రకారం పీపీఎఫ్ వడ్డీ సంవత్సరానికి ఒక్కసారి కాంపౌండ్ అవుతుందన్నమాట. ఈ స్కీమ్ 15 ఏళ్ల మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. నెలకు 5,000 చొప్పున 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం మీ పెట్టుబడి 9 లక్షలు అయితే అవుతుంది. అయితే 7.1% వడ్డీ రేటు ఇదే విధంగా కొనసాగుతుందని అంచనా వేసుకుంటే మెచ్యూరిటీ సమయంలో సుమారు 16 లక్షల వరకు మొత్తం సమకూరే అవకాశం అయితే ఉంటుందండి. వాస్తవ మొత్తం డిపాజిట్ చేసే తేదీలు, వడ్డీ రేట్లు మార్పులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందండి. ఈ పీపీఎఫ్ ఖాతా సాధారణంగా 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఆ తర్వాత 5 సంవత్సరాల కాలాన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుందండి. అంటే పీపీఎఫ్ ఖాతాని నిబంధనల ప్రకారం పొడిగిస్తే, పెట్టుబడిని కొనసాగిస్తే చక్రవడ్డీ ప్రకారం మరింత పెరుగుతుందన్నమాట. అంటే నెలకు 5,000 చొప్పున 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మీ మొత్తం పెట్టుబడి 12 లక్షలు అయితే అవుతుంది. అయితే 7.1% రేటు స్థిరంగా ఉంటుందని ఊహించని అంచనాల్లో మొత్తం విలువ సుమారు 25 లక్షల వరకు కూడా ఉండొచ్చండి. అయితే 15 సంవత్సరాల తర్వాత పెట్టుబడిని కొనసాగించాలంటే పీపీఎఫ్ పొడిగింపు నిబంధనలను పాటించవలసి ఉంటుందన్నమాట. ప్రస్తుత 7.1% వడ్డీ రేటు మొత్తం కాలానికి మారకుండా కొనసాగుతుందని కేవలం అంచనా తీసుకుంటే ఈ వడ్డీ శాతం అనేది ప్రాంతానికి తగ్గట్లుగా మారుతూ ఉంటుందన్నమాట. సో దాని గురించే మెచ్యూరిటీ విలువ సుమారు 57 లక్షల నుంచి 60 లక్షల మధ్య ఉండొచ్చు అనమాట. వడ్డీ రేటు భవిష్యత్తులో మారే అవకాశం ఉన్నందున 61 లక్షలు ఖచ్చితంగా వస్తాయని చెప్పగలం. ఇదే పీపీఎఫ్లో దీర్ఘకాలిక పెట్టుబడి ఉన్న ప్రధాన ప్రయోజనం అనేది మీరు పెట్టే అసలు మొత్తంతో పోలిస్తే ఎక్కువ కాలం కొనసాగించడం వలన వడ్డీపై వడ్డీ చేరుతూ మొత్తం పెరుగుతుందన్నమాట. మరి ఈ పీపీఎఫ్లో ఎంత పెట్టుబడి పెట్టవచ్చా అంటే ఇండియా పోస్ట్ వివరాల ప్రకారం పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరం కనీసం 500, గరిష్ట వచ్చేసరికి 1.50 లక్షలు పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట. ఒక సంవత్సరంలో గరిష్టంగా 12 డిపాజిట్లు చేసుకోవచ్చు అండి. అంటే నెలకు 5,000 పెట్టుబడి పెట్టడం వార్షిక 60,000 వరకు సమానం అనమాట. ఇది ప్రస్తుత గరిష్ట వార్షిక దాని పరిమితం చూసుకుంటే 1.50 లక్షల కంటే తక్కువే అనమాట. చూడండి, తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల పేరుతో కూడా పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు అనమాట. ఇండియా పోస్ట్ ప్రకారం భారతీయ పౌరులు తమ పేరుతో లేదా మైనర్ పిల్లల పేరుతో పీపీఎఫ్ ఖాతాను తెరవడానికి అవకాశం అయితే ఇచ్చిందండి. పిల్లల భవిష్యత్, విద్య, ఉన్నత చదువు లేదా ఇతర దీర్ఘకాలిక అవసరాల కోసం చిన్న వయసు నుంచే పొదుపు ప్రారంభించాలనుకునే వారికి ఇదొక మంచి ఎంపికగా ఉంటుందండి. మరి ఈ పీపీఎఫ్ ఖాతా ఎక్కడ తెరవాలి? పీపీఎఫ్ ఖాతా పోస్ట్ ఆఫీస్లో తెరవచ్చండి. కేవైసీ సంబంధిత పత్రాలను, అవసరమైన దరఖాస్తు వివరాలతో ఖాతా ప్రారంభించవచ్చు అనమాట. ఇండియా పోస్ట్ ప్రస్తుతం పీపీఎఫ్ సేవలను తన చిన్న పొదుపు ఖాతాలో జాబితాలో అందిస్తుందన్నమాట. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కూడా ఇక్కడ తెలుసుకుందాం. పీపీఎఫ్లో వచ్చే రాబడి పూర్తిగా ముందే హామీ ఇచ్చిన స్థిర మొత్తంగా భావించకూడదు. ప్రభుత్వం నిర్ణయించే వడ్డీ రేట్ అంటే కాలానుగుణంగా మారవచ్చు అనమాట. ప్రస్తుతం అధికారికంగా చూపిస్తున్న పీపీఎఫ్ వడ్డీ రేట్ వచ్చేసరికి 7.1% అండి. సో అందువల్ల రోజుకు 166 లేదా నెలలకు చూసుకుంటే 5,000 పొదుపు చేస్తే 61 లక్షలు ఖచ్చితంగా వస్తాయని
కాకుండా ప్రస్తుతం 7.1% రేటు దీర్ఘకాలికంగా కొనసాగితే వచ్చే అంచనా మాత్రమే చూడాలన్నమాట. పిల్లల భవిష్యత్తు కోసం చిన్న మొత్తంతో క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునే వారికి పీపీఎఫ్ ఒక దీర్ఘకాలికంగా ఎంపిక చేసుకోవచ్చండి. పెట్టుబడి చేసే ముందు ప్రస్తుత వడ్డీ రేట్, పీపీఎఫ్ నిబంధనలను, మీ ఆర్థిక లక్ష్యాలను పరిశీలించడం మంచిది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఎవరైతే మీ పిల్లల కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాలి, చిన్న పిల్లల నుంచే పొదుపు చేయాలి అనుకుంటే ఈ స్కీమ్ ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.